ఎంత దారుణంగా ఉంటుందో. ఎంత దారుణంగా ఉంటుంది స్వామీజీ? ఎలాంటి పర్యవసానమైనా మేము చూసుకుంటాంలే. నాన్న పదండి. పదండి బాబు. ఆహాహాహా. భయంతో పారిపోవటం వల్ల ఏమీ లాభం లేదు భీమరావు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మీరు తిరిగొచ్చేదాకా ఇక్కడే ఉంటారు. ఈరోజు, రేపు, ఎల్లుండి, ఎన్ని రోజులైనా వీళ్ళ సంకల్పం నెరవేరేదాకా ఇక్కడే ఉంటారు. చూడు రామ్జీ, ఈ తప్పొప్పుల కంటే ఎక్కువగా ఒక కుటుంబ పెద్ద కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే రాబోయే ఆపదలు దూరం నుంచే పారిపోతాయి. ఇప్పుడు చూడు రామ్జీ, ఆపద నీ గుమ్మం దగ్గరికి వచ్చి తిష్ట వేసింది. అందుకని వివేకాన్ని ప్రదర్శించి ఈ స్వామీజీ, మేము పనికి వెళ్తున్నాం. ఆలస్యం అయిపోతుంది. ఇక బయలుదేరతాం. ఈసారి భీమరావు, రామ్జీ మీ ఇద్దరిని ఓడించకపోతే అప్పుడు నా పేరు సర్వజ్ఞ స్వామీజీయే కాదు. రామ్జీ, సేట్ గారు మీరా? నమస్కారం. మీ బండేదండి? ఇంకా నిన్న ఏదైతే జరిగిందో దాని గురించి మీరేం బాధపడద్దు. మీరు మాత్రమే వచ్చారు. మరి మా సేటు గారేరి? ఇంకా బండి ఏది? ఇప్పుడు మీకిక బండి ఉండదు. సేట్ గారు చెప్పారు, రోజు రోజు మీ ఇద్దరి కారణంగా ఏ లాభాలు లేకుండా నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదట. చూడండి, నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఇక మీదట మన బండిని ఎవరూ కింద పడేయడానికి రారు. నువ్వు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా మీ ఇద్దరి అవసరం కూడా ఏమీ లేదు ఇప్పుడు. అరే అలా ఎలా అంటున్నారు మీరు? ఆయన అయితే మాతో ఏం చెప్పలేదు. నేను చెప్తున్నానుగా మీరు వద్దని. సేట్ గారు చెప్పారు, ఇక నుంచి మీకు బండి వద్దన్నారు. నేను ఒకసారి సేటు గారితో మాట్లాడాలి. కానీ మా సేట్ గారు మీ ఇద్దరితో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన మీ ఇద్దరికీ ఏ పని లేదు, వెళ్ళిపోమని చెప్పారు. మా సేట్ గారు, ఈ సేట్ గారు ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. మేమిద్దరం రాజీ కుదుర్చుకున్నాం. ఇప్పుడు అలా తిరిగి తిరిగి సరుకులు అమ్మాల్సిన పని లేదు. మా సేట్ గారు చెప్పారు, మా దుకాణంలో టోకును మాత్రమే సరుకులు అమ్ముతారట. ఈ సేట్ గారు చిల్లర కమ్ముకుంటారు. ఈ సేట్ గారు మా సేట్ గారికి ఎలాగైతే డబ్బులు తిరిగిస్తుంటారో అలాగే మా సేట్ గారు కూడా ఈయన దుకాణాన్ని ఈయనకే తిరిగిచ్చే ప్రక్రియను చేస్తుంటాడు. అందుకని ఇప్పుడు మీరు ఎవరికి ఇప్పుడు అవసరం లేదు. రామ్జీ, నువ్వు ఇక నుంచి వేరే పని ఏదైనా వెతుక్కో. సేట్ గారు, మీరు ఇంకెవరినైనా పెట్టుకోండి. నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు నాతోనే ఉంటావు. ఈ రోజు నుండి డబ్బులు కింద పెట్టను. స్వయంగా నీ చేతికి ఇస్తాను. కనీసం ఇదేనా చేయనివ్వు రామ్జీ నన్ను. నాకు స్పష్టంగా అర్థమవుతుంది మీరిద్దరూ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చూడండి సేట్ గారు, మీరు మా గురించి దిగులు పడకండి. ఈ పని పోతే ఏం పర్వాలేదు, ఇంకొక పని దొరుకుతుంది. కానీ ఈ విషయంలో సంతోషంగా ఉంది. మీరిద్దరూ శత్రుత్వాన్ని మర్చిపోయి కలిసిపోయారు. ఇంకా మీరు కూడా మీ సేట్ గారికి చెప్పండి, కష్టపడేవాడు ఎప్పుడు అస్సలు ఖాళీగా ఉండడని. ఇది నేను మా నాన్న ఇంకా మా చిన్న తమ్ముడు భీమ్ దగ్గర నేర్చుకున్నాను. అలాగే మీరు మీ సేటు గారితో ఇది కూడా చెప్పండి. ఎవరైతే ఆయనకి చెప్పారో మమ్మల్ని ఈ పనిలో నుంచి తీసేయమని అతనితో చెప్పమనండి. ఈ పని లేకపోతే మా కుటుంబం ఆకలితో చచ్చిపోదు. ఇంకా వాళ్ళు అలా చెయ్యటం వల్ల మా మేనత్తతోటి వాళ్ళు ఏర్పరిచిన దురాచారాలని పాటింప చేయలేరని.
వెళ్ళొస్తాం సేటు గారు. పదండి బాబు. ఒక పని చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దౌర్జన్యం చెయ్యాలనుకుంటే చెయ్యండి. దాంతోపాటు ఆ భీమరావు మేనత్తకి ఈ విషయం కూడా తెలిసి వచ్చేలా చెయ్యండి. ఆమె విధవరాలవ్వటంలో ఆమె చేసిన తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు ఏవైతే పరిస్థితులు ఏర్పడ్డాయో వాటిలో ఆమె తప్పు ఖచ్చితంగా ఉంది. కానీ ఎలా స్వామి? నేను చెప్తానుగా. అత్త, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ ఇప్పుడు బయట కూర్చున్న వాళ్ళు అంత తేలిగ్గా ఇక్కడి నుంచి వెళ్ళరు. ఈ బొట్టు గాజులు అన్ని సుమంగళికి గుర్తులేగా. ఇప్పుడు సౌభాగ్యమే లేనప్పుడు ఇంకా ఈ గుర్తుల్ని చెరిపేయడానికి అభ్యంతరం ఏంటి? నీ భర్త చనిపోయాడు. నువ్వు ఈ ముతక చీరను కట్టుకొని అన్నయ్య అంతిమ సంస్కారాల యొక్క విధిని పూర్తి చేయాలి వదినే. అరే, ఎవరైనా బుద్ధి చెప్పండి. ఏమిటి ఏమో ఇప్పుడు విధవరాలయ్యింది. ఏమే బొట్టు గాజులు చెరిపేయండి. అప్పుడైనా ఏమిటి తెలివి వస్తుందేమో. ఏ కుంటి ముసల్దానా, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక్కడున్న గడ్డు పరిస్థితులన్నీ నీ కారణంగానే. పోనీ నీకు ఇష్టం లేకపోయినా అయిష్టంగానే ఈ తంతు పూర్తి చేయి. అప్పుడు మేమందరం మా ఇల్లుకు వెళ్ళిపోతాము. పోనీ నీ మొగుడికి శాంతి కర్మలు చేస్తున్నాను అనుకోవద్దు. ఇలా అనుకో, నువ్వు ఏ ఇంట్లో అయితే ఇన్నాళ్ళుగా ఉంటున్నావో ఆ ఇంటి సుఖశాంతుల కోసం ఇవన్నీ చేస్తున్నావు అనుకో. వింటున్నావుగా అత్త నువ్వు? ఇప్పుడు నువ్వు వాళ్ళ మాట ఒప్పుకునేదాకా వాళ్ళు మౌనంగా శాంతంగా ఉండరు. మేము ఎంతసేపు అయినా ధర్నా చేస్తూనే ఉంటాము. అందుకని భీమరావు వాళ్ళ మేనత్త మర్యాదగా విధవరాలయ్యే ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. వద్దత్తా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనుకోని. మంజుల, నాకు నీలాగే మన అత్త మీద ప్రేమ ఉంది. ఇప్పుడు పరిస్థితుల్ని బట్టి నేనేం చెప్తున్నానో అది సరైందే. అత్త మీద మాకే ఎక్కువ ప్రేమ ఉంది బాలన్నయ్య. నానా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఉన్న పని కూడా పోయింది. మళ్ళీ మనం ఇప్పుడు పని ఎక్కడ వెతుక్కోవాలి? ఆనంద్, భీమ్, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. నేను పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. లేదు నానా, మేము కూడా పని వెతుక్కుంటాం. అవును నాన్న, ఇక నుంచి మనం ముగ్గురం పని చేద్దాం. చూడండి బాబు, పని తర్వాత వెతుక్కోవచ్చులే. ఇప్పుడు ఎలాగూ పని అయిపోయింది. ముందు ఇంట్లో పరిస్థితులు చక్కబడినివ్వండి, అప్పుడు పని వెతుకుందరు కానీ. నాన్న, వాళ్ళు ఈసారి ఖచ్చితంగా ఎలాంటి తప్పు చేయరు. నువ్వు దాని గురించి ఎలాంటి దిగులు పడద్దు. పద, పని వెతుక్కుందాము. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆనందన్నయ్య, వీళ్ళు కూడా స్వామీజీ ఇంకా పెద్ద జాతి వాళ్ళు చేసే కుట్రకు సహకరిస్తున్నారుగా. అందుకని వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఖచ్చితంగా మన కోసం ఏదో ఒక సమస్యను సృష్టించడానికే వెళ్తుంటారు. నేను చూస్తాను వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఇంకా ఏం చేయడానికి వెళ్తున్నారో. వద్దు ఆనందన్నయ్య, వీళ్ళింకా ఏమి సమస్యలు సృష్టిస్తారో మనం వీళ్ళ గురించి పట్టించుకోనక్కర్లేదు. ప్రస్తుతం ఇప్పుడు వర్తమానంలో మన సమస్య ఏదైతే ఉందో మనం దాని పరిష్కార దిశగా అడుగులు వేయాలి. ఇక ఇప్పుడు మనకి అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మనకి ఎవరికీ పని లేదు. అందుకని ఆనందన్నయ్య, మనం పని వెతుక్కోవడానికి వెళ్దాం. నాన్న, పద. పదండి బాబు. చూడండి, నేనేం చెప్పడానికి వచ్చానంటే మనమందరం రామ్జీకి నచ్చ చెప్పాలి. ఈరోజు మొదటిసారి పెద్ద జాతి వాళ్ళు మన జాతి వాళ్ళందరికీ అండగా నిలబడ్డారు. నా ఉద్దేశంలో మనం కూడా వెళ్ళి
పెద్ద జాతి వాళ్ళ ధర్నాకి మద్దతు ఇవ్వడం మంచిదని మీరందరూ రామ్జీకి నచ్చచెప్పండి. అతన్ని తన చెల్లితోటి ఆవిడ భర్త ఆత్మశాంతి పూజని సంపన్నం చేయించమని. నువ్వు చెప్పింది బాగానే ఉంది. రామ్జీ ఇంకా భీమ్రావ్ ప్రతి విషయానికి మొండికేస్తారు. అవును, మీ అందరితో రామ్జీకున్న సంబంధం భావనాత్మకమైనది. అందుకని ఇప్పుడు కూడా భావోద్వేగాలతోనే నచ్చచెప్పండి. అలాగే చేద్దాం. పదండి, మనందరం కలిసి వెళ్తాం. పదండి. ఇన్నాళ్లకి మొదటిసారి పెద్ద జాతి వాళ్ళకి అనుకూలంగా సహకరిస్తున్నారు ఆ చిన్న జాతి వాళ్ళు. ఇప్పుడు భీమరావుని వాడి జాతి వాళ్లే వ్యతిరేకిస్తారు. మేము ఇదే కోరుకున్నది. మా చిరకాల వాంఛ నెరవేర్చాడు గోపాల్. ఆహా, అద్భుతం గోపాల్. నేను ఆశించిన ఫలితం వస్తే అప్పుడు ఇదే గ్రామస్తుల చేత నీకు సన్మానం చేయిస్తాము. రామ్జీ కుటుంబం మన కోరికని ఒప్పుకొని తీరాలి, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అవసరమైతే జీవితాంతం ఇక్కడే కూర్చోవాల్సి వచ్చినా కూర్చుంటాం. సేటు గారి మాటల్ని మేము ఏకీభవిస్తున్నాం. అవునవును. అరే మీరు మాత్రమే కాదు, మేము కూడా మీతోనే ఉంటాం. ఇప్పుడు రామ్జీ మన మాటకి ఒప్పుకునేదాకా మనం అందరం ఇక్కడే ఉందాం, వీళ్ళ ఇంటి దగ్గరే ఉందాం. ఇతను చాలా బాగా చెప్పాడు, ఏమంటారు? అవునవును. ఇప్పుడు వీళ్ళని సమర్థిస్తూ మన జాతి వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళతో చేరారు. అయితే ఏంటంట, లోకమంతా ఏకమై వచ్చినా సరే, కానీ అత్త ఏ నిర్ణయం అయితే తీసుకుందో అదే జరుగుతుంది. వీళ్ళందరూ బాగా బరితెగించారు. ఇప్పుడు ఇరు జాతుల వాళ్ళు కలిసి మనల్ని ఇరకాటంలో పెట్టాలని కంకణం కట్టుకున్నారు. పని అడగడానికి ఎక్కడికి వెళ్ళినా అందరూ అదే విషయాన్ని కారణంగా చూపించి పని ఇవ్వమని ఖరాఖండిగా చెప్తున్నారు. నానా, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన జాతి వాళ్ళే మనకి వ్యతిరేకం అయ్యారు. లేదానంద్, మీరు ఎప్పటికీ అలా అనుకోవద్దు. మేం మీకు శత్రువులం కాదు. ఎవరిలోనైనా శత్రుత్వం సమసిపోయి మంచి సంబంధాలు ఏర్పడాలన్నదే మేము కోరుకుంటున్నాం. వస్తున్నాడు సిగ్గులేనాడు. మీరేం కోరుకుంటున్నారో దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మీరందరూ నాకు నచ్చ చెప్పడానికి వచ్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రామ్జీ బాబాయ్, మీరు ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? వీళ్ళందరూ ఇక్కడే కూర్చుంటారు, తినకుండా తాగకుండా ఇక్కడే కూర్చుంటారు. సరే, అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అయితే దానికి పూర్తి బాధ్యులు మీరే అవుతారు రామ్జీ బాబాయ్. బాధ్యత, జవాబుదారీ అనేది నువ్వు నోటితో అన్నంత మాత్రాన అయిపోతుందా ఏంటి? ఇప్పుడు గనక మీరు దీనికి ఒప్పుకోకపోతే మేము తిండి నీళ్లు మాని ఇక్కడే కూర్చుంటాము. ఏమంటారు? రే సిగ్గులేనోడా, నీ జాతి వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నారు. నాన్న, ఇప్పుడు పరిస్థితి విషమిస్తుంది. ఇంతకుముందు మన జాతి వాళ్ళు ఎల్లప్పుడూ భీమ్కు నీకు అండగా ఉండేవాళ్ళు. ఇప్పుడు గోపాల్ పక్షాన నిలబడ్డారు. దీనివల్ల లాలా, నిన్ను మాటికి కోపట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని మౌనంగా ఉంటా. వీళ్ళు కూర్చుంటానంటే కూర్చొని. కానీ అన్నయ్య, మీరా నువ్వేం మాట్లాడుకో. వీళ్ళు ఏం చేస్తారో చేసుకునే. అరే సిగ్గు సరం లేనోడా, ఇప్పుడు వీళ్ళలో ఎవరికైనా ఏమైనా అయిందంటే మేము నిన్ను వదిలిపెట్టాం. ఏమంటారు? అవును.
వాళ్ళందరూ ఇంకా ఇంటి బయటే ఉండి ఉంటారా? ఇదిగో ఇది తీసుకో. తీసుకో. దీన్ని ఎవరో ఒక చిన్న జాతి వాడు తినే ఆహారంలో కలుపు. కానీ స్వామీజీ, వీళ్ళందరూ దీక్షలో కూర్చున్నారుగా, పైగా వీళ్ళందరూ పంతం కూడా పట్టారు అసలు భోజనం అనేదే తినరని, నీళ్లు తాగమని. మరెలా స్వామీజీ? కానీ భగవంతుడు పేరు చెప్పి ప్రసాదం పెడితే తింటారుగా. సరే స్వామీజీ. ఇదిగో ప్రసాదం తీసుకోండి. పురంజన్ బాబాయ్, ప్రసాదం. నాకేం అక్కర్లేదు. ఎందుకు? ఎందుకంటే నాకు స్వర్గానికి వెళ్ళాలని లేదు. నువ్వు తీసుకో బాబాయ్. అరే ఏమైంది తమ్ముడు? ఏమైంది నీకు? అరే మున్నా, ఏమైంది? ఏమైంది మున్నా? భీమ్రావ్, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఏమైంది? ఏమైంది మున్నా? ఏమైంది నీకు? ఏమైంది? జాగ్రత్తగా పట్టుకోండి. అరే మున్నా, ఏమైంది? అరే మీరు ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి ఇతను అన్నం నీళ్లు లేకుండా ఉన్నాడుగా, అందుకే ఇతను కడుపులో నొప్పి వస్తుంది. మీరందరూ వెళ్ళండి, బాగా తిని హాయిగా నిద్రపోండి. వెళ్ళు రామ్జీ, వెళ్ళు. ఏ రామ్జీ, ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకో. చూడు, ఇప్పుడు నీ కారణంగా నీ జాతి వాడికి ఏం గతి పట్టిందో. ఇతను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. నువ్వు దూరంగా ఉండు రామ్జీ. నువ్వు ఇన్ని ముట్టుకోవద్దు. ఇదంతా మీ కారణంగానే జరిగింది. నువ్వు నీ మొండి పంతంతో ఎవరినైనా చంపగలవు. మీరైనా ఇతన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడ చచ్చిపోయినా పర్వాలేదు. నేను ఎక్కడికి వెళ్ళను. ఇదేం మొండితనము? ఆ మొండితనమే. ఇప్పుడు నీకు, నీ బాబుకేనా మొండితనం ఉండేది? ఇప్పుడు మా అందరికి కూడా ఉంది. ఏమంటారు మీరు? అవునవును. నువ్వు గనక పరిస్థితి చక్కబడాలని కోరుకుంటే అప్పుడు నీ విధవ చెల్లెలకి చెప్పు, విధవరాలి ఆచారాలన్నీ చేయమని. అర్థమైందో? భీమ్, ఇప్పుడు జవాబు చెప్పు వీళ్ళకి. నువ్వు నీ పంతం కోసం ఇతని ప్రాణాలు బలిస్తావా? మీరు కావాలని ఇలాంటి ఘటనని కారణంగా చూపించి మీ పంతం నెగ్గించుకోవటం ఎదుటివారిని బలవంత పెట్టడమే అవుతుంది. కానీ మీరు మమ్మల్ని బలవంతంగా ఒప్పించలేరు. వీళ్ళందరి మొండితనం కారణంగా నువ్వు చస్తావురా.
పద వైద్యుడి దగ్గరికి వెళ్దాం. నేను ఎక్కడికి వెళ్ళను. మీరందరూ అనుకుంటున్నారు కదా నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నానని. అయితే అలాగే ఊరుకోండి.